వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. నల్లగొండ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుంటారని చెప్పి 2 ఏళ్లు పూర్తయిందన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్. న్యాయవాదులను తనకు ఓటు వేయాలని అభ్యర్థించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సుధగాని హరీష్ శంకర్ గౌడ్. జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లను ప్రోత్సహించాలని కోరిన డాక్టర్ కె రంగారెడ్డి. రైతు ఉద్యమానికి మద్దతుగా డిటిఎఫ్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ. భూదందాకు వ్యతిరేకంగా త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయనున్నట్లు తెలిపిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాగార్జున ప్రభుత్వ కళాశాల ఫైనల్ ఇయర్ బ్యాక్లాగ్ ఫలితాలను విడుదల చేసిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్ష నియంత్రణ అధికారి డాక్టర్ మిర్యాల రమేష్. ఈ నెల 13న జరిగే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొండమీది గోవిందరావు. శ్రీ సంతోషి మాత దేవాలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు. ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఆటో యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కంటి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని, డబుల్ బెడ్రూమ్ పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులందరికీ ధృవపత్రాలు ఇచ్చేందుకు ప్రతి నెలలో 3 సార్లు సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల రెన్యువల్ కోసం ప్రత్యేక సదరం క్యాంపు ఏర్పాటు చేయనున్నామని, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 బుక్లెట్ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడం జరిగిందని, చట్టంపై ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగులందరికీ కలెక్టర్ హామీ జాబ్ కార్డులు వచ్చేలా చూడాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిని ఆదేశించారు. గ్రామ, మండలాల వారీగా దివ్యాంగుల గ్రూప్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రూపు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. దివ్యాంగులకు అందించేందుకు ట్రైసైకిల్, వీల్ చైర్స్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగుల కోసం ర్యాంపుల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నల్లగొండ జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిష్కరించనున్నట్లు తెలిపారు. వికలాంగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారి కె నరసింహారావు, జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిరణ్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీఎస్పీ మోహన్ కుమార్, అభిరామ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు షేక్ నయీం, గిద్దె రాజేష్, చిలక నాగేశ్వరరావు, ఎండి జాహీర్ బాబా, మిద్దె సైదులు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు తాత్కాలికమైనవని, అధికార దుర్వినియోగం, కులమతాలకు కొట్టులాటలు పెట్టి లబ్ధి పొందాలని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, ఇక్కడికి వస్తే నా పుట్టింటికి వచ్చినట్టే ఉంటుందన్నారు. దుబ్బాక ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు తాత్కాలికమైనవేనని, అధికార దుర్వినియోగం, కులమతాలకు కొట్లాట పెట్టి లబ్ధి పొందాలని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు సహజమేనని, ఢిల్లీలో రైతుల పోరాటానికి నా మద్దతు ఉంటుందని, తెలంగాణలోనూ ఢిల్లీ మాదిరిగా ఉద్యమం చేయాలన్నారు.
ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తి కోసం త్వరలో ఉద్యమం చేపడతానన్నారు. ప్రాజెక్టులు ఫార్మాసిటీల పేరుతో దోపిడీ ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈ నెల 9న ఆందోళన చేపడతామని, 57 ఏళ్ల పెన్షన్ నిరుద్యోగ భృతి ఏమైందని, తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ధరణి తలా తోకాలేని ప్రోగ్రాం అని, నల్లగొండ నియోజకవర్గంలో పొద్దున లేచింది మొదలు సెటిల్మెంట్లు, కాంట్రాక్టర్ల బెదిరింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. మరో 2 నెలల తర్వాత మనదే పాలన అని, నల్లగొండను దత్తత అని మాయమాటలు చెప్పిన కేసీఆర్కు బుద్ధి ఉండాలని, జీహెచ్ఎంసీ ఫలితాలు చూసి కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని, పీసీసీ మార్పు కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని ఆయన వివరించారు. గ్యాప్ తర్వాత నల్గొండకు రావడం జరిగింది. అలాగే నా కరోనా వచ్చినప్పుడు కూడా మా పార్టీ నాయకులు, మా తమ్ముళ్ళు ఎంతోమంది దేవుళ్ళు పూజ చేయడం జరిగింది. త్వరగా కోలుకోవాలని వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నల్గొండ నియోజక ప్రజలకు మరొకసారి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నల్గొండకు వస్తే ఏంటంటే సొంత పుట్టినిల్లుకి వచ్చినట్టు అనిపిస్తుంది మనకు. మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికలు కానీ, ఈరోజు వస్తున్న జిహెచ్ఎంసీ రిజల్ట్ కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికమైన రిజల్ట్ మాత్రమే. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ హైదరాబాద్ ఎన్నికలనేమో హిందూ ముస్లిం అని కుల మతాలను రెచ్చగొట్టి హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టి ఆ విధంగా ప్రచారం చేసుకొని ఇలా ఎన్నికల్లో వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది. కేంద్రంలో మొత్తం నాయకత్వం రావడం, రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ విపరీతంగా డబ్బులు వెదజల్లడం, హైదరాబాద్లో మెట్రో కార్ నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ విమర్శలు అన్నీ అభివృద్ధి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళు ఇంకా అక్కడ ఇక్కడ అధికారం ఉండి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రి మోడీని, ఇండైరెక్ట్గా అమిత్ షా లాంటి నాయకులు వచ్చి, అమిత్ షా వచ్చి బేగంపేటకి వెళ్ళి చక్కగా చార్మినార్ పోయి భాగ్యలక్ష్మి టెంపుల్ తెచ్చుకుని మధ్యలో దేవుని గుళ్ళు లేనట్టు, అంటే మత ప్రాతిపదికన ఎన్నికలుగా మార్చేసింది దాన్ని. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఢిల్లీలో జరిగిన సంఘటనలు, ఏ విధంగా లక్షలాది మంది రైతులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉపవాసాలు వండుకుంటూ, రోడ్ల మీద అన్నం వండుకుంటూ రైతులను పుట్టగొట్టే విధంగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ వ్యతిరేక బిల్లులు. వారు చేసే పోరాటానికి తెలంగాణ ప్రాంత వాసిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా వారికి మద్దతు తెలుపుతున్న, రైతు ఉద్యమం చేస్తున్న వారికి తెలంగాణలో కూడా అలాంటి రైతు ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. మిగిలిపోయిన డిండి ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టు ఈ మొదలుపెట్టి వదిలిపెట్టేసాను. 7 ఏళ్ళు అయింది. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ రిజర్వాయర్ నింపి మీరు పోయి చూసుకోండి, ఆయన 400 ఎకరాల ఫామ్ హౌస్ తప్ప వేరే ఎకరానికి కాలువలు దోవలే. ఇంకా చివరి విషయం ఏంటంటే, నేను నల్గొండకు వచ్చినప్పుడు చూస్తే ఎన్నికల ముందు దత్తత తీసుకుంటే నేను అనుకున్నా నల్గొండ మొత్తం మారిపోతుందేమో అనుకున్నా. ఉన్న రోడ్లు పోయినాయి, మొత్తం గుంతల రోడ్లు అయ్యి అరాచక వెళ్ళుకుంటా సెటిల్మెంట్లు చేసుకుంటా చాలా బాధ అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండే నల్గొండలో పొద్దున్నైతే సెటిల్మెంట్లు గంపగుత్తాగా 3 మండలాల వారు ఉంటే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు ఇచ్చి వసూలు చేసుడు, వేరే పార్టీ కార్యకర్తలను బెదిరించడం, ఆ గుంతలు మంచి రోడ్లను గుంతల రోడ్డుగా మార్చడం. కనీసం బ్రాహ్మణ విలువైన ప్రాజెక్టు వస్తే నల్గొండ మండలానికి 50,000 ఎకరాల నీళ్ళు వస్తాయి. దోమలపల్లికి వెళ్ళి కంచరపల్లి చెరువు దాకా నింతుంది. దత్తత తీసుకునే ఎవరైనా బుద్ధినోడు ఎవడనక 100 కోట్లు ఇవ్వలేడు వాడు. అరే దత్తత చెప్పినా కనీసం బ్రాహ్మణ విలువైన చేయాలని బుద్ధి ఉన్నదా? నన్ను ఓడగొడతానికి మోసం చేసింది నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఓడిపోయిన బాధ లేదు. నల్గొండ అంటే ఇప్పటికీ ప్రేమనే ఉంది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ని నిలదీసి ఎక్కడ పడితే అక్కడ ఉద్యమం చేసినా సరే నల్గొండ కాన్స్టిట్యున్సీ విషయంలో కూడా తప్పకుండా అందుబాటులో ఉండడం ప్రజలకు. డిసెంబర్ 3, 2018 గత అసెంబ్లీ ఎన్నికల సభలో కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి 2 ఏళ్లు పూర్తయిందని, డిసెంబర్ 3న జూటా దినంగా పాటించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదగని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, డిసెంబర్ 3, 2018న గత అసెంబ్లీ ఎన్నికల సభలో కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పి 2 ఏళ్లు పూర్తయిందని, డిసెంబర్ 3ను జూటా దినంగా పాటించాలన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే నల్లగొండను బంగారు తునకలాగా చేస్తా అని చెప్పిన మాటలకు 2 ఏళ్లు పూర్తయ్యాయని, ఆ బంగారు తునక చతికిల పడిందన్నారు.
అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ నల్లగొండ పట్టణంలో కనీసం మౌలిక సదుపాయాలు తీర్చలేకపోతున్నారని కేసీఆర్ చెప్పిన విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయకపోతే బీజేపీ ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతుందని, నల్లగొండ అభివృద్ధి జరిగే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మొర్రిశెట్టి నాగేశ్వరరావు, బొజ్జ నాగరాజు, దాయం భూపాల్ రెడ్డి, చెల్లపల్లి గణేష్, మంగళపల్లి కిషన్, సిద్ధు, మాలే శ్రీరామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సుధాగాని హరీష్ శంకర్ గౌడ్ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ ట్యాంక్ బండ్పై మార్నింగ్ వాకర్స్ను, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన న్యాయవాదులను బార్ అసోసియేషన్ కార్యాలయంలో కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సుధాగాని హరీష్ శంకర్ గౌడ్ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ ట్యాంక్ బండ్పై మార్నింగ్ వాకర్స్ను, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనలో ముఖ్య భూమిక పోషించిన న్యాయవాదులను బార్ అసోసియేషన్ కార్యాలయంలో కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ వ్యక్తిగత కార్యదర్శిగా మీ అందరికీ సుపరిచితునిగా, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, మీ సేవకునిగా, స్నేహితునిగా తనను ఆదరించి ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుధాగాని ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, శాసన మండలికి పంపిస్తే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకను అవుతానని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కును ఈ నెల డిసెంబర్ 31 వరకు నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట శ్రీనివాసచారి, సత్యం తదితరులు ఉన్నారు. పెద్దవాళ్ళు కదా మీ అందరికీ మేము మాలావలోకనం చేస్తున్నాం. నేను మాది భువనగిరి పక్కన మా ఊరు వరకులకి ముట్టపట్టు మండలం. నేను గౌరవ పెద్దలు దేవేంద్ర గౌడ దగ్గర 25 సంవత్సరాలు బిఏగా బిఆర్ఓ చేసిన, నేను ఎల్ఎల్బి ఉస్మానియాలో చేసిన, నుంచి జర్నలిస్ట్గా చేసిన, ఎంపీగా వెళ్ళి అన్ని చూసిన సమస్యలు తెలంగాణ కోసం అంతకంటే గొప్పగా తెలంగాణ కోసం అత్యధికంగా ఉస్మానియాతో పాటు కొట్లాడింది అడ్వకేట్. ఆ గౌరవం మీకుంది. మీ ఆ గౌరవంతో మీ అందరికి దగ్గరికి వచ్చి మీ అందరిని అభ్యర్థించాలని వచ్చిన మీ అందరిని నన్ను ఆశీర్వదించాలి. అందరికి నమస్కారం. నేను సుధాగాని హరీష్ శంకర్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పోటీ చేస్తున్నా, ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా. అన్ని జిల్లాల తిరుగుతూ ప్రాంతాల తిరుగుతూ ఈరోజు చారిత్రాత్మకమైన హిస్టారికల్ సిటీ అయిన సూర్యాపేటకు వచ్చడం జరిగింది. ట్యాంక్ బండ్ మీద పట్టభద్రులను కలిసి నన్ను అభ్యర్థించాలని, నాకు సపోర్ట్ చేయాలని నేను కోరడం జరిగింది. అదేవిధంగా ఓటర్ నమోదు చేసిన పట్టభద్రులందరూ వచ్చే నెల ఈ నెల 30వ తారీఖు ఛాన్స్ ఉంది కాబట్టి మీరందరూ విధిగా ఒక సామాజిక బాధ్యతగా వహించి ఓటర్ నమోదు చేసుకుని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నేను మీ యొక్క స్నేహితుడిగా, మీకు సహాయకుడిగా పనిచేస్తా. నన్ను ఆశీర్వదించడానికి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాగార్జున ప్రభుత్వ కళాశాల ఫైనల్ ఇయర్ బ్యాక్లాగ్ ఫలితాలను శుక్రవారం నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరీక్ష నియంత్రణ అధికారి డాక్టర్ మిర్యాల రమేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినందుకు ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాహత్ ఖానం హర్షం వ్యక్తం చేశారు.
నాగార్జున ప్రభుత్వ కళాశాల ఫైనల్ ఇయర్ బ్యాక్లాగ్ ఫలితాలను శుక్రవారం నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరీక్ష నియంత్రణ అధికారి డాక్టర్ మిర్యాల రమేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినందుకు ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాహత్ ఖానం సంతోషం వ్యక్తం చేశారు. బీఏ గ్రూప్లో 202 మంది విద్యార్థులకు గాను 77%, బీకామ్ గ్రూపులలో 125 మంది విద్యార్థులకు గాను 104 మంది 83%, బీఎస్సీ గ్రూపులలో 440 మంది విద్యార్థులకు గాను 363 మంది 87% ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిని నాగరాజు, అరుణప్రియ, చంద్రశేఖర్, వి శ్రీనివాసులు, నాగార్జున, దేవేందర్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేటలోని స్థానిక విద్యానగర్లో గల గ్రీన్ క్రాస్ ఆఫీస్లో పీపుల్ ఫౌండేషన్ జిల్లా వారి సౌజన్యంతో గాన గంధర్వులు స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర్ల జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఘంటసాల బురి వెంకటేశ్వర్లచే మధుర గీతాలాపన కార్యక్రమాన్ని పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. శుక్రవారం సూర్యాపేటలోని స్థానిక విద్యానగర్లో గల గ్రీన్ క్రాస్ ఆఫీసులో పీపుల్ ఫౌండేషన్ జిల్లా వారి సౌజన్యంతో గాన గంధర్వులు స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి పురస్కరించుకొని జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లుచే మధుర గీతాలాపన కార్యక్రమాన్ని పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కె రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ ఘంటసాల పాటలు జీవితంతో ముడిపడి ఉంటాయని, వాటిని వింటే మనసుకు ఒక ఎనర్జీ లాగా ఉంటాయని, అటువంటి పాటలను ఈ ప్రపంచానికి అందించిన ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతిని నిర్వహించిన పీపుల్ ఫౌండేషన్ వారిని అభినందిస్తున్నానని తెలిపారు. అదే గాత్రంతో ఘంటసాలని గుర్తు చేస్తున్న జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లను అభినందిస్తున్నానని, ఇలాంటి కళాకారులను అందరూ కలిసి ప్రోత్సహించాలని కోరారు. ఇంకా మరెన్నో అవకాశాలు రావాలని, సినిమా స్థాయిలో ఘంటసాల పాటలు వినిపించేలా బుర్రి వెంకటేశ్వర్లకు అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఘంటసాల మధుర గీతాలు ఆలపించిన బుర్రి వెంకటేశ్వర్లుకి పీపుల్ ఫౌండేషన్ ద్వారా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హుసేన్, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ యాతాకుల రాజన్న మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బోడ శ్రీరాములు మాదిగ, 19వ వార్డు కౌన్సిలర్ సుంకరి రమేష్, సిడబ్ల్యూసి మెంబర్ బొల్లెద్దు వెంకటరత్నం, దళిత బహుజన నాయకులు అశోక్ కుమార్, మాతంగి వెంకన్న, దాయిద వెంకన్న, పుట్టల మల్లేష్, చింతా జాన్ విల్సన్, చారి, యాతాకుల రుద్రమదేవి, పుట్టల దుర్గ, గారా కనకయ్య, బొడ్డు విజయ్ కుమార్, జంపాల వెంకటేశ్వర్లు, సత్యం, మామిడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వులు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 98వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. మా పాలిటీల వేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా, మా పాలిటీల వేలుపు నీవేనయ్యా, నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో. 98వ జయంతి శుభ సందర్భంగా పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ యాతాకుల సునీల్ గారి యొక్క ఆధ్వర్యంలో మహానుభావుని యొక్క జన్మదిన వేడుకలు
జరుపుకున్నందుకు ఈ సందర్భంగా విచ్చేసిన గౌరవ పెద్దలు ఈనాటి ఈ సభకు ఇన్వైట్ చేసినందుకు సరే ఇప్పుడు గురి వెంకటేశ్వర్ గారు నాకు బహుశా 6 months 8 months నుంచి పరిచయం. సరే ఇప్పుడు పోలీసు సన్మానం చేసిన తర్వాత అందువరకు నాకు సరే టచ్ లేదు అలా బాగుమంది దాల్చిన టీచరు వీళ్ళందరూ రెగ్యులర్గా వస్తున్నారు కానీ ఈ పరిస్థితి ఎప్పుడు చెప్పలేదు. సరే పోలీసులు సన్మానం చేసిన తర్వాత ఒక అబ్బాయి ఆత్మ గురించి నుంచి సార్ ఇట్లా మన ఊరు అతను సన్మానం చేసాడు, సరే మనం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్తే సరే కొంతమంది సంప్రదించడం తర్వాత సన్మానం కొన్ని చేయడం జరుగుతుంది అని అతని బట్ట కష్టాల నుంచొని ఒక ఆనందం బయటకు వచ్చింది. చెప్పినట్టుగా సూర్యాపేట కళాకారులని తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఒక మన 2 రాష్ట్రాలలో కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందే విధంగా మన వెంకటేశ్వరరావు గారిని మనం సన్మానించుకోవటం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు పీపుల్స్ ఫౌండేషన్ చైర్మన్ అన్నగారు మన యాతాకుల సునీల్ గారు ఈ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 3 వ్యవసాయ సంబంధ రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేపాక లింగయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 3 వ్యవసాయ సంబంధ రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాక లింగయ్య మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన ఈ బిల్లులు నేతి బీరాలో నెయ్యి చందంగా ఉన్నాయని, రైతులకు లాభం చేకూరుస్తాయి అంటూ తెచ్చిన ఈ బిల్లులతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లు అప్పగించడం, రైతుల భూములను కార్పొరేట్లకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేర కట్టబెట్టడం కోసమే ఈ బిల్లులు తెచ్చారని అన్నారు. నిత్యావసరాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోయి రైతు దగ్గర నుండి కార్పొరేట్ శక్తులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొని మన రైతులు పండించిన ధాన్యం, కూరగాయలు మనకు అందకుండా చేసి ఎక్కువ ధర చెల్లించే విదేశీయులకు రవాణా చేస్తారు అని అన్నారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్టు రైతు పెట్టుబడికి 50% అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధరగా చెల్లించే ఏర్పాటు చేయాలని అన్నారు. రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కల్పించకూడదన్నారు. లేదా భారతదేశంలో ఖచ్చితంగా 70% సేల్ చేయాలని నిబంధన తేవాలి అన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రియ ఎరువులు లేదా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారానే చేయాలి. రసాయనాలు వాడడం బ్యాన్ చేయాలి. లేదంటే కార్పొరేట్లు పీల్చి పిప్పి చేసిన భూమి రైతులకు దేనికి పనికిరాకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొని మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ కమిటీలు యార్డులపై శ్రద్ధ పెట్టాలి అన్నారు. ప్రతి గ్రామంలో శీతల గిడ్డంగులు, గోదాములు కట్టించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి అన్నారు. రైతుల ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె వేణు, జి ఆనంద్, భాస్కర్, సిహెచ్ కవిత, జిల్లా కార్యదర్శులు బివి రావు, ఎం సైదులు, ఎం మధు, జి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్లు పబ్బతి వెంకటేశ్వర్లు, డి ఆరోగ్యమ, సీనియర్ సభ్యులు ప్రభాకర్, నాగన్న, వెంకటయ్య, వెంకటనారాయణ, శ్రవణ్, దారం శ్రీను, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ యాదగిరి, ఆర్ నాగయ్య, ఎన్ వీరయ్య, కె వెంకటరెడ్డి, ఎం వెంకన్న, పి కోటయ్య, ఎం రామ్సింగ్, పి భిక్షం, ఎస్ విజయ్, ఎన్ పరమేష్, బి నరేందర్, రమేష్, ఏ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఫార్మసిటీ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న భూదందాకు వ్యతిరేకంగా త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ శివార్లలో ఫార్మసిటీ అంటూ ప్రభుత్వం రియల్ దందా చేస్తుందని ధ్వజమెత్తారు. సాగులో ఉన్న భూములను రైతుల నుంచి అన్యాయంగా లాక్కొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఫార్మాసిటీ బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. అసలు హైదరాబాద్ శివార్లలో ఇంత పెద్ద ఫార్మాసిటీ అవసరం లేదన్నారు. రాచకొండ ప్రాంతాన్ని కాలుష్యం కొరల్లో ఉంచి నాశనం చేసే పని కేటీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు 12 లక్షలు ఇచ్చి ఫార్మా కంపెనీలకు ₹1 కోటి అమ్ముకునే యత్నం అయ్యా కొడుకులు చేస్తున్నారని తెలిపారు. తరతరాలుగా వచ్చే భూములను రైతుల నుంచి లాక్కునే యత్నం చేస్తున్నారని, ఫార్మాసిటీలో భూములు కోల్పోయే 3 మండలాల ప్రజలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఫార్మాసిటీని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సమీపంలో ముఖ్యంగా రైతులు వ్యవసాయం చేసి ఆధారపడి రైతుల భూములను బలవంతంగా లాక్కున్న ఫార్మాసిటీ పేరు మీద రైతులు అన్యాయం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తూ 10-12 లక్షల రైతులకు ఇచ్చి ₹1 కోటి 2 కోట్లకు అమ్ముకొని కమిషన్ పొందే ఉద్దేశంతో చేపట్టిన ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు నడుస్తుంది. అక్కడ ప్రాంత రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అంత పెద్ద ఫార్మాసిటీ అవసరమే లేదు. అయినా సరే ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ ప్రాంతానంతా కూడా కాలుష్యం చేసి గాలి, నేర, నీళ్లు మొత్తం కూడా భూమిని అంతా నాశనం చేసే విధంగా అంత పెద్ద ఫార్మాసిటీ తీసుకొచ్చి ఈ ఏరియానంతా కూడా నాశనం చేసి ఉంది. ఆ వైపు తరతరాలుగా వచ్చే వాళ్ళ భూములు గుంజుకొని భయపెట్టి చేయాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ పోరాటాలకు తోడు త్వరలోనే రైతు ఉద్యమం ద్వారా కనీసం ఆ ప్రాంతానికి భూములు పోయి రైతులను తీసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసే ప్రణాళికలో ఆలోచిస్తున్నాం. ఆ 3 మండలాల రైతులను సమీకరించి జంతర్ మంతర్ దగ్గర త్వరలోనే ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇదే ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి గారు కూడా స్పందించాలి దీని మీద. ఎందుకంటే ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు దాని మీద కామెంట్ కూడా చేయలేదు. దాన్ని తగ్గించి ప్రజలు గ్రామాలు లేని దూర ప్రాంతాలకు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం డిసెంబర్ 13న జరిగే అలైబాలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కొండమిడి గోవిందరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ జేఏసీ నాయకులు అలైబాలే కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ నాయకులు అలైబలే కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న నేటి బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాదిగల ఓట్లు దండుకొని మాదిగలను మోసం చేస్తుందని ఆరోపించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాదిగల ఉపకులాలు రిజర్వేషన్ అవసరమని భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిని నీరుగారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు మాదిగ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, విద్యార్థులు, కళాకారులు కదలివచ్చి డిసెంబర్ 13న రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే అలైబలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ జేఏసీ జిల్లా అధ్యక్షులు బొజ్జా ఎడ్వర్డ్, కార్యదర్శి ఉట్కూరి రవీందర్, జిల్లా నాయకులు బోర్గుల నాగేందర్, దుర్గం వెంకటయ్య, బెజవాడ శ్రవణ్, పట్టణ అధ్యక్షులు పిడమర్తి శంకర్, నూకపంగు ఈదయ్య, కనుకు రవి, వడ్డె వెంకయ్య, కందుల నాగరాజు, ఆదాం తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కార్తీక మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వరి మానసపుత్రిక శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కార్తీక మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని మానసపుత్రిక శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బాబ్జీ శర్మ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకములు నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరింపజేశారు. అమ్మవారి సన్నిధిలో గల శ్రీచక్రంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉద్యాన వ్రతం నిర్వహించారు. మహిళలు అమ్మవారికి వడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. గోమాతకు పూజలు నిర్వహించారు. 18 రకాల హారతులు ఇస్తూ పాటలు పాడారు. అమ్మవారిని ప్రత్యేక ఉయ్యాలలో పవలింపు సేవా కార్యక్రమం చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ సత్యసాంబ శివస్వామి వారికి ప్రత్యేక అభిషేకం, ఆకాశ దీప పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రహ్మల్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామ్మూర్తి, నరేంద్రుని విద్యాసాగర్ రావు, పబ్బా ప్రకాష్, బెలిజే అశోక్, భక్తులు రామినేని కమల, కక్కిరేని పద్మ, కంచర్ల లీల, బూర్లే లక్ష్మి, దేవాలయ అర్చకులు సాయి పవన్ శర్మ, వంశీకృష్ణ శర్మ, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ మఠంపల్లి రూట్లో గల రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ ఐఎన్టీయూ అనుబంధం డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆటో కార్మికుల సమస్యలను శుక్రవారం జిల్లా ఆటో యూనియన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మేలచెరు ముక్కంటి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ మఠంపల్లి రూట్లో గల రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ ఐఎన్టీయూసీ అనుబంధం డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆటో కార్మికుల సమస్యలను శుక్రవారం జిల్లా ఆటో యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేళ్లచెరువు ముక్కంటిని అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాలను ఉల్లంఘిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కసాల రవీందర్ కుమార్, యూనియన్ మాజీ అధ్యక్షులు భీమయ్య, మాజీ అధ్యక్షులు హుసేన్, రంగా, జలీల్ తదితర కార్మికులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. నల్లగొండ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుంటారని చెప్పి 2 ఏళ్లు పూర్తయిందన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్. న్యాయవాదులను తనకు ఓటు వేయాలని అభ్యర్థించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సుధగాని హరీష్ శంకర్ గౌడ్. జూనియర్ ఘంటశాల బుర్రి వెంకటేశ్వర్లను ప్రోత్సహించాలని కోరిన డాక్టర్ కె రంగారెడ్డి. రైతు ఉద్యమానికి మద్దతుగా డీటీఎఫ్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ. భూదందాకు వ్యతిరేకంగా త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయనున్నట్లు తెలిపిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాగార్జున ప్రభుత్వ కళాశాల ఫైనల్ ఇయర్ బ్యాక్లాగ్ ఫలితాలను విడుదల చేసిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షా నియంత్రణ అధికారి డాక్టర్ మిర్యాల రమేష్. ఈ నెల 13న జరిగే అలైబలై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొండమీది గోవిందరావు. శ్రీ సంతోషి మాత దేవాలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు. ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఆటో యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కంటి. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.